భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన బూక్య కుమారికి 2023లో భద్రాచలం ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది. మహేష్ సోదరుడు ఎస్ఐ రాణా ప్రతాప్, వారి తండ్రి చంద్రయ్య కూడా పెట్టుబడి పెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. తక్కువ కాల వ్యవధిలోనే 35% లాభాలు వస్తాయని ముగ్గురు కలిసి ఆమెను నమ్మించి 1.82 కోట్లు వసూలు చేశారు. డబ్బుల విషయమై అడిగితే దాటవేత వైఖరిని అవలంబించారు. డబ్బు ఇవ్వాలని గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు వడ్డీ పెరిగిపోతుండటంతో ఆమె అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేష్ రాణా ప్రతాప్ తో పాటు వారి తండ్రిపై చంద్రయ్యపై కూడా కేసు నమోదు చేశారు. కాగా కొద్ది నెలల కిందట రాణా ప్రతాప్ భార్య ఆత్మహత్య చేసుకోగా రాణా ప్రతాప్ ఆయన సోదరుడు మహేష్ పై కేసు నమోదవడంతో జైలుకు వెళ్లొచ్చారు. అదే కానీ కొట్టిన మరి అది 260